ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుంది. హుహు. ఇది చాలా చాలా విశిష్టత కలిగింది. ప్రతి ఒక్కళ్ళు దానాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం, బంగారం కొని తెచ్చుకోవడం లేదా పవిత్రమైన వస్తువులు కొని తెచ్చుకుంటే బాగా కలిసొస్తుంది. హ్మ్. అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందరూ విశేషంగా హోమాలు, కనకదార స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ రోజు బాగుంటుంది. రెండోది ఉదక కుంభ దానం అంటారు. అంటే ఇది వినటానికి చాలా పెద్ద మాటగా ఉంటుంది కానీ సింపుల్‌గా ఏమంటే వాటర్ బాటిల్స్‌ని దానం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. హ్మ్. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి. పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళివ్వటం, మజ్జిగివ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. హ్మ్. బట్ ఇప్పుడు అది కష్టం. ఒకవేళ ఇచ్చినా గానీ తాగేవాళ్ళు గూడా ఎవరుండరు. ఎక్కడ ఏ కంటామినేట్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. హాస్పిటల్‌కి పోతే 3, 4 వేలు బిల్స్ వస్తాయో, హ్మ్. ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. మరే. అందుకని ఇప్పుడు ఉన్న దాన్ని పరిస్థితులను బట్టి జనరల్‌గా ఆధ్యాత్మికంగా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక ఇత్తడి చెంబు గాని, రాగి చెంబు గాని తీసుకొని కొత్తది హ్మ్. 300, 400 అవుతుంది. దానికి చక్కగా పసుపు, కుంకుమ పెట్టేసి అందులో నీళ్లు పోసి ఏదైనా సుగంధ ద్రవ్యం ఏదైనా కలిపితే యాలకులు గాని, లేదంటే లవంగాలు గాని అందులో కలిపి